నమస్తే, నేను తరంగిణి. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏపీ మంత్రివర్గం సమావేశం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు భేటీ కొనసాగింది. రుణమాఫీ, ప్రభుత్వ 100 రోజుల పాలన, మంత్రుల పనితీరు, రాజధానికి భూసేకరణ అంశాలపై కేబినెట్ సమీక్ష జరిపింది. నిధుల సమీకరణ సమస్యలను సీఎం మంత్రులకు వివరించారు. పాలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. అక్టోబర్ 2న ఎన్టీఆర్ సుజల శ్రవంతి పథకాన్ని ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో హోండా కంపెనీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కంపెనీతో రేపు ఎంఓయూ కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో దాదాపు 600 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలుకు గ్రామ స్థాయి నుంచి పార్టీని అనుసంధానిస్తూ కమిటీలు వేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పేపర్ వినియోగం లేకుండా సమావేశాన్ని జరిపి దేశంలోనే తొలిసారిగా పేపర్లెస్ మీటింగ్ను నిర్వహించిన ఘనతను ఏపీ సర్కార్ దక్కించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కేబినెట్ భేటీలో చాలా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి వివరాలేంటి? తరగని రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రకరకాల ప్రక్రియలను తెర మీద తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటన్నిటి వల్ల సాధ్యం కాని నేపథ్యంలో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి రుణమాఫీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం అప్పులు తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 15,000 కోట్లకు మించి ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు. ఈ నేపథ్యంలో దాదాపుగా 43,000 కోట్ల వరకు సుమారుగా అప్పులు తీసుకురావాల్సి వస్తే అప్పుడు మిగిలిన డబ్బులన్నీ కూడా తీసుకురావాలంటే ఖచ్చితంగా సెక్యూరిటైజేషన్ ఒకటి మార్గం. అయితే అన్ని నిబంధనల ప్రకారం ఇప్పుడున్న ఏ విధానాలు చూసినా సరే ప్రభుత్వ ఆస్తులు కానీ కార్పొరేషన్ కింద వేరే కార్పొరేషన్ ఆస్తులు కానీ తనఖా పెట్టడం సాధ్యం కాదు కనుక, అలాగే ఎర్రచందనానికి సంబంధించి సెక్యూరిటైజ్ చేయడం కూడా సాధ్యం కాదని తేల్చిన నేపథ్యంలో మొత్తం సర్చార్జీల రూపంలో వివిధ శాఖల నుండి వచ్చే ఆదాయాన్ని ఒక కార్పొరేషన్ లోకి వాటిని చేర్చి ఆ కార్పొరేషన్ కి రుణమాఫీ వెల్ఫేర్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీన్ని ఈ ఆస్తుల్ని ఆ సంస్థని తనఖా పెట్టి బ్యాంకులు సెక్యూరిటైజ్ చేసి ఆ తర్వాత బ్యాంకుల నుండి వచ్చే అప్పుల్ని సెక్యూరిటైజ్ రుణమాఫీ ఖాతాలోకి డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన స్వరూప స్వభావాలు అనేవి మీద పూర్తిస్థాయి డిస్కషన్ జరిగింది. ఈ నెలాఖరు కల్లా దీనికి సంబంధించి ఒక నిర్ణయం రాబోతుంది. అలాగే అక్టోబర్ 2 ప్రధానంగా 3 పథకాలు ప్రారంభించుకున్నారు. ఒకటి పెంచిన పెన్షన్ల పథకం, అలాగే 24 గంటల విద్యుత్ సరఫరా, మూడోది ఎన్టీఆర్ సుజల. ఈ 3 పథకాలకు సంబంధించి అక్టోబర్ 2ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ లోపుగానే పెన్షన్ల లబ్ధిదారులు ఎందుకు అనర్హులు ఏరువేదకు సంబంధించి జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19-20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలని ఒక అర్హులను ఎంపిక చేస్తారు. అలాగే హీరో కంపెనీకి సంబంధించి చిత్తూరులో 600 ఎకరాల వరకు భూమిని కేటాయించని నిర్ణయించింది. 100 రోజుల శాఖల పనితీరుపై ముందు సీఎం తన పనితీరు సంతృప్తిగా ఉంది, ప్రతికూల పరిస్థితుల్లో నేను చాలా బాగానే పనిచేసిన తనకి తాను సర్టిఫికేట్ ఇచ్చుకుని తర్వాత మంత్రులు కూడా ఎవరికి వాళ్ళు ఆ శాఖలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు జరిగింది. అయితే పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక అడాప్ట్ చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ఉద్దేశంతో గ్రామ స్థాయి నుండి సర్పంచుల ఆధ్వర్యంలో అన్ని పథకాల అమలుకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 నుండి 20 వరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో పర్యటించి ఈ పథకాలకు సంబంధించిన ఎంపిక వ్యవహారాలు చూసుకోవాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఓకే సతీష్.